ఈరోజు కథ శుక్రవారం లక్ష్మీదేవి. మరి లచ్చక్క కథ బాగా మంచిగా ఉంటుంది. మరి లచ్చక్క రావణాసురం దగ్గర ఉంటేనేమో పాపాలు చేపిస్తుంది. మరి లచ్చక్క శ్రీరామచంద్రుని దగ్గర ఉంటేనేమో పుణ్యం చేపిస్తుంది. మరి ఆయనే సద్బ్రాహ్మణుడు, ఈయనేమో పిల్లగాడు క్షత్రియుడు. మరి ఇదేం రాదుకో నాకు రూపాయి. అసలు లచ్చక్క గురించి చెప్పాలంటే లచ్చక్క దగ్గర బాగా మాయలు ఉన్నాయి. ఆ లచ్చక్క అంటేనే మాయ. ఇప్పుడు మన అంజన్న దగ్గరికి కూడా పోయినా కూడా అంజన్న వారంటాడు, సువర్చనను పెళ్లి చేసుకున్న తర్వాత మరి నేను సూర్యమండలంలో నిద్ర తీయన్నా, ఇక భూమండలం నిద్ర తీయన్నా, ఇట్లా మరి మనకు తోసరే బావాలి శని బావతుడు అంటే ఏకాంతి ఎందుకే నీకు జేఎస్ మీద యూట్యూబ్ ఛానల్ ప్రొడ్యూసర్లుగా జవాబు ఉన్నాక వాళ్ళంట ఒకరోజు నిద్ర తీయు, ఒకరోజు నిద్ర తీస్తే ఇవాళ శుక్రవారం కదా, రేపు శనివారం నాడు కూడా నిద్ర తీయు, ఆదివారం నాడు నిద్ర తీయు, సోమవారం పొద్దున నువ్వు ఇక చెరగని మేడుచుకుంటా మంచి హాయిగా మీరు లచ్చక్క నీ దగ్గరికి వస్తుంది. లచ్చక్క ఉండి ఈ సంవత్సర మా చెల్లెతో నువ్వు మంచిగా కాపురం చేయి, పిల్లలను పుట్టి మంచిగా నువ్వు ఎంజాయ్ చేయి. ఇక ఈ ట్రాన్స్ఫార్మింగ్ కోసం వస్కరిత బ్రహ్మచారిగా చెప్పుకోకు, అంత బేకార్ ముచ్చట్లు, హాయిగా ఎంజాయ్ చేయి. వచ్చే సంవత్సరంలో మంచిగా మేనలు నెయ్యు, నేను ఆడుకుంటా, అందరం కలిసి ఎంత మంచి ఆత్మజ్ఞానం చెప్పిన సునాకర బ్రహ్మకు ఓ నమః శివాయ అందాం. ఓం తత్సత్.